నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి మన భారతదేశంలో ఈరోజు ఓట్ల పండుగ చేసుకుంటున్నాం. కొండా కోనలు అటవీ ప్రాంతాల నుంచి గ్రామీణ వాసులు మైళ్ళ దూరం నడిచొచ్చి మరీ ఓట్లేస్తున్నారు. అలాగే పెళ్లి మండపం నుంచి పోలింగ్ బూత్కి వచ్చి కొత్త జంటలు ఓట్లేస్తున్నాయి. అదే సమయంలో వీల్ చైర్లో కూర్చుని మరీ దివ్యాంగులు కూడా ఓట్లేస్తున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. గ్రామసీమల్లోనే ఈ ఉత్సాహం కనిపిస్తోంది. నగరవాసుల్లో మాత్రం నిరుత్సాహం నెలకొంటోంది. ఎందుకు ఈ పరిస్థితి? ఈ నేపథ్యంలో లెట్స్ ఓట్ అనే సంస్థ అందరిలోనూ చైతన్యం కలిగించి ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఓటర్గా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ముందుకొస్తుంది. ఈ రోజున లెట్స్ ఓట్ సంస్థ జాతీయ కన్వీనర్, వేద ఐఐటి డైరెక్టర్ అయినటువంటి శ్రీ సుబ్బరంగయ్య గారు, లెట్స్ ఓట్ సంస్థ కోశాధికారి, సాఫ్ట్వేర్ సంస్థ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీ రాఘవేంద్ర గారు మనతో ఈ అంశంపై అర్థవంతమైనటువంటి చర్చను జరపడానికి మన కోసం వచ్చారు. వారితో చర్చను కొనసాగిద్దాం. నమస్కారం సుబ్బరంగయ్య గారు. నమస్కారం రాఘవేంద్ర గారు. ఓటు వెయ్యని ఓటర్లు అనే సబ్జెక్టులోకి మనం వెళ్లే ముందు అసలు ఈ ఓటు హక్కు అనేదాన్ని ఒకసారి కొంచెం నిర్వచించుకుందాము. సాధారణంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఓటు హక్కు అంటూ ఉంటాం. అయితే ఓటు హక్కే కాదు, ఓటు అనేది ఒక బాధ్యత కూడా. అంటే ఓటు హక్క, బాధ్యత, లేకపోతే బాధ్యతతో వినియోగించుకోవాల్సిన హక్క, మీరేమంటారు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఓట్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ వాల్యుబుల్, మోస్ట్ యూస్ఫుల్ నాన్ వైలెంట్ వెపన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. చాలామందికి ఓటు మన హక్కు అని తెలుసు, అది బాధ్యత అని తెలిసిన వాడు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే చాలా చోట్ల హక్కులు బాధ్యతలు కలిసి ఉంటాయి. ఉదాహరణకి నేను ఒక ఎంప్లాయీగా ఉన్నాను అనుకోండి, జీతం నా హక్కు. అయితే ఆ జీతం పొందాలి అంటే నేను నిర్వహించవలసిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అంటే కేవలం హక్కు మాత్రమే వినియోగించుకుంటాను, బాధ్యత మాత్రం నేను నిర్వహించుకోను అంటే నిర్వహించకపోతే దానివల్ల కొన్ని నష్టాలు వస్తాయి, వాళ్ళు జీతం కూడా ఇవ్వకపోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఓటు మన హక్కు, కానీ ఓటు వేయకపోతే నాకు వచ్చేటువంటి దుష్పరిణామాలు డైరెక్ట్గా మనకు వెంటనే ప్రభుత్వం తరఫున కనిపించవు. కానీ ఇండైరెక్ట్గా ప్రజలు ఆలోచించినట్లయితే వాళ్ళు సరైన నాయకుడు రాడు కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు అంధకారం లేకపోతుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు నష్టపోతున్నారని తెలుసుకున్న వాళ్ళు బాధ్యతగా వేస్తున్నారు, లేని వాళ్ళు బాధ్యతగా వేయటం లేదు. కాబట్టి మనం దీన్ని బాధ్యతగా కూడా ఎలా చేయాలని ఆలోచించాలి. అంటే ఓటు హక్కే కాదు, బాధ్యత కూడా అనేటట్లుగా పౌరులను అర్థం చేసుకునేలా చేసినప్పుడే ఈ ఓటు సద్వినియోగం అవుతుందని నా అభిప్రాయం. ఇంత విలువైన ఈ ఓటుకు సంబంధించింది కొందరు వ్యక్తుల ఆలోచన సరైన ఎట్లా ఉందంటే, ఈ ఒక్కసారికి నేను ఓటు వేయకపోతే ఏమవుతుంది, ఈసారికి నేను ఆగుతాను అన్నటువంటి వ్యక్తుల తీరు కూడా మనం గమనించడం జరుగుతుంది. ఈ రకమైన ఆలోచన వల్ల ఈ ప్రజాస్వామ్య పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? పరిణామాలు చాలా తీక్షణంగా ఉంటాయండి. ఉదాహరణకు మనది ఫస్ట్ పాస్ ది పోల్ అంటారు మన ఎలక్షన్స్ని. ఈ ఫస్ట్ పాస్ ది పోల్ ఎలక్షన్స్లో ఏమవుతుందంటే ఏ వ్యక్తి అయినా ఒక్క ఓటుతో గెలవచ్చు, ఒక్క ఓటుతో కూడా ఓడిపోవచ్చు. అది ఒక్క ఓటు కావచ్చు, 10 ఓట్లు కావచ్చు, 100 ఓట్లు కావచ్చు. కానీ ఒక్క ఓటుతోనే గెలిచి ఓడిపోయేటువంటి అవకాశం ఈ ప్రజాస్వామ్య విధానంలో మనం ఎన్నుకున్నటువంటి ఎన్నికల తీరులో ఉంది. అందువలన ఎప్పుడైతే నువ్వు ఒక్క ఓటు నాదేముందిలే అనుకుంటే అతని ఓటు వల్లనే అతను ఓడిపోయినట్లయితే, లేదా ఒక 100 ఓట్లతో ఓడిపోయినట్లయితే అందులో 100 మందికి ఓటు వేయకపోయిన దానివల్లనే కూడా అతను ఓడిపోయాడు కదా. సో కాబట్టి తప్పనిసరిగా అది ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. ఆ ఎన్నికైన వ్యక్తి రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి కావచ్చు, మరి దేశంలో అయితే ప్రధానమంత్రి కూడా కావచ్చు. మీకు తెలుసు, ప్రధానమంత్రి స్థానంలో కూడా ఒక్క ఓటుతో దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. వాజ్పేయి గారి గవర్నమెంట్ అంటే ఆ ఒక్క ఓటు ఒక ఎంపీ ఓటే అనుకోండి, ఆ ఒక్క ఎంపీతో అతను గెలిచింది ఒక 100 ఓట్లతో గెలిచున్నాడు అనుకోండి. ఈ 100 ఓట్ల వాళ్ళు మొత్తం ప్రధానమంత్రిని డిసైడ్ చేయటంలో ప్రభావితం చేశారని మనం అనుకోవాలి కదా. మరి ఈరోజు 300 లక్షల కోట్ల జీడిపి కలిగినటువంటి భారతదేశంలో 5 సంవత్సరాల్లో 300 × 5 అంటే 1500 లక్షల కోట్లు. 1 లక్ష కోటు అంటే లక్ష అంటే 5 సున్నాలు, కోటి అంటే 7 సున్నాలు, అంటే 12 సున్నాలు, అంటే 1500 పక్కన 12 సున్నాలు, అంటే ట్రిలియన్లు. 1500 ట్రిలియన్ రూపీస్ని ప్రభావితం చేసేటువంటి ఒక వ్యక్తిని నీ ఒక్క ఓటు కూడా నిర్ణయించే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు దానికి ఓటు విలువ లేదని ఎందుకు చెప్తాము, ఎలా చెప్తాం?
కాబట్టి మనం ఎప్పుడు కూడా గెలిచేది ఓడిపోయేది ఏ 5%, 10% లేదా 1% ఇటువంటి తేడాతోనే ఉంటుంది. కాబట్టి మన ఓటుకు చాలా విలువ ఉంది. దాన్ని ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. బాధ్యతగా వేయవలసిన అవసరం ఉంది. అంటే ఒక ఓటు నుంచి వందలు, వేలు, లక్షలు ఏ ఓటు అయినప్పటికీ కూడా దేని విలువ దానిదే. దాని విలువ దాని. ఇప్పుడు మనం ప్రధానంగా ఈ ఓటు వేయని వ్యక్తుల సమూహాల గురించి చూసినప్పుడు అండి, స్త్రీలు, పురుషులు, ఆ తర్వాత వీళ్ళల్లో చూసుకునే ఉంటే నడివయస్కులు, యువకులు, వృద్ధులు, వాళ్ళల్లో కూడా ఇంకా మనం సబ్డివైడ్ చేసినట్టయితే సంపన్నులు, పేదలు, మధ్యతరగతి, ఇట్లా చూసుకున్నప్పుడు ఏ సమూహం ఎక్కువగా ఓటింగ్కి దూరంగా ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు? ముఖ్యంగా సంపన్నులు, మధ్యతరగతి వాళ్ళ శాతం తక్కువగా ఉంది. నిరుపేదల శాతం చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఫ్రీబీస్ అవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత వాళ్ళు డబ్బుతోనూ మద్యంతోనూ ఏదో విధంగా ప్రభావితం చేస్తున్నారు. వాళ్లకు పెద్దగా తెలియకపోవటం వలన, తెలిసిన విషయాలు వాళ్ళకున్న పరిధిలో ఉన్న విషయాల వలన వాటికి ఆ ప్రభావానికి లోనై ఎక్కువ శాతం మంది ఓటేస్తున్నారు. కానీ మధ్యతరగతి వాళ్ళు, సంపన్నులు ఏంటంటే వాళ్ళను ఈ పొలిటీషియన్స్ కూడా పట్టించుకోవట్లేదు ఎక్కువగా. ఎందుకంటే ఎక్కువ శాతం ఎప్పుడైతే ఉండదో వాళ్ళ యొక్క అవసరాలు కానీ వాళ్ళ యొక్క అవసరం వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళను కూడా వాళ్ళు ప్రభావితం చేయాలని అనుకోవట్లేదు. వచ్చినా కూడా వాళ్ళు ఎలా ఓటేస్తారో మనకు తెలియదులే, ఎందుకు వీళ్ళని గురించి మనం పట్టించుకోవడం, వచ్చేవాడు వస్తాడు రాకపోతే లేదు అనేటువంటి ఒక ధోరణి ఉంది. ఇప్పుడు ఎక్కువ శాతం మాత్రం మధ్యతరగతి సంపన్నుల్లో నుంచే పర్సెంటేజ్. ఉదాహరణకు నిన్న మెడ్రాస్లో చూసినట్లయితే తమిళనాడులో ఏ సిటీలో కూడా 50%, అరౌండ్ 50% ఉంది. కానీ అంతకన్నా చాలా, అంటే మొత్తం దేశం, ఆ రాష్ట్రం మొత్తం మీద 62%, దేశం మొత్తం మీద 62% ఉంటే పట్టణాల్లో 50% మాత్రమే ఉంది తమిళనాడులో నిన్న జరిగిన ఎలక్షన్స్లో. కాబట్టి ఇది ప్రత్యక్ష మనకు సాక్ష్యం. మనకు జరిగిన ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మన హైదరాబాద్లో 40-45% అరౌండ్ దట్టే ఉంది. కానీ 50% కూడా మనం రీచ్ కాలేకపోయాం. అంటే ముఖ్యంగా ఈ నాగరికులు ఉన్నటువంటి చోట ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి అది మనం గమనించాల్సినటువంటి విషయం. తర్వాత మరి మీరు ఇంకోటి కూడా అడిగారు. ఇంకోటి ఏంటంటే యువకులు, నడివేసుకులు, వృద్ధులు అంటే ఒక్కోసారి వాళ్ళు రాలేక ఇప్పుడు ఎన్నికల కమిషన్ చాలా ఎసులుబాటు కలిగిస్తూ ఇచ్చింది. కాబట్టి వాళ్ళ పర్సెంటేజ్, ఎందుకంటే వాళ్ళు బాధ్యత కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో చూసినట్లయితే నా ఓటు లేకపోతే నేను బ్రతికినట్టా లేనట్టా అనేటువంటి, అంటే ఆ జనరేషన్ ఆఫ్ పీపుల్ వేరు. ఇప్పుడు ముఖ్యంగా మనం ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి ప్రతిపాదనలు చూసినట్టయితే ది ఓటర్ ఎపతి, యూత్ ఎపతి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎపతి, తర్వాత స్టూడెంట్స్ ఎపతి ఎక్కువగా ఉంది అని మాత్రం చెప్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని తప్పనిసరిగా మనం అడ్రస్ చేసి వాళ్ళని ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాఘవేంద్ర గారు, ఈ సార్ చెప్పిన పాయింట్స్కి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తారు. మహిళలకి సంబంధించి మామూలుగా మనకి ఎలక్షన్స్లో మొదటి లోక్సభ నుంచి కూడా పురుషులు మహిళలు పర్సంటేజ్ ఎంత అనే క్యాల్కులేట్ చేసే పద్ధతి ఉంది. ఎలక్షన్ కమిషన్ పబ్లిష్ చేస్తుంది. ఈ మధ్య ఫస్ట్ టైం ఓటర్స్ ఇవన్నీ కొత్తగా స్టాటిస్టిక్స్ 2009-14 నుంచి వస్తున్నాయి. కానీ ఈ మహిళలు పురుషులు అనే జెండర్ గ్యాప్ ఎంత ఉంది అనే దాని మీద స్టాటిస్టిక్స్ చూస్తే 1962 ఆ ప్రాంతంలో 16% ఉండేది. అంటే మహిళలకి పురుషులకి మధ్య తేడా, వాళ్ళు 60 వేస్తే వీళ్ళు 44 అలా ఉండే, అంటే 16% ఉండేది. పెద్ద సిగ్నిఫికెంట్ చేంజ్, ఆ గ్యాప్ పెరుగుతూ తగ్గుతూ 2009, 14, 19 మూడిట్లో చూస్తే 2014కి వచ్చేసరికి 4% వచ్చింది. అంటే పురుషులు మహిళలు దాదాపు 4% గ్యాప్తో ఓటేస్తున్నారు. 2019కి వచ్చేసరికి అది మొదటిసారి +1కి వచ్చింది. రెండు దరిదాపు సమానంగా వచ్చాయి. 2019లో జరిగిందంటే ఒక 0.02% మహిళలు ఎక్కువ వేశారు పురుషుల కన్నా. అంటే ఈ జెండర్ గ్యాప్ అనేది ఎలక్షన్ కమిషన్ చేసినవి కానీ, వేరియస్ NGOs చేసినవి కానీ, ఈ అందరూ అంటే మహిళల్లో తక్కువ ఉంది, దాని మూలంగా ప్రభావం ఏంటనేది నిరంతరం ఒక ఒపీనియన్ బిల్డ్ చేయడం మూలంగా, చైతన్యవంతం చేయడం మూలంగా మహిళల్లో ఓటర్ శాతం పెరిగింది. దాని మూలంగా జరిగిన పర్యావరణం కూడా చాలా ప్రస్ఫుటంగా కనపడింది. మొట్టమొదటిసారి 2019లో 70 మంది మహిళలు ఎన్నికయ్యారు. అంటే ఈ మహిళలు వేస్తేనే వాళ్ళు గెలిచారా అంటే చెప్పలేము.
కానీ పొలిటికల్ పార్టీస్లో మహిళల్లో ఓటర్ శాతం పెరగడం, దాని మూలంగా వాళ్ళని కన్విన్సింగ్ చేసేట్టుగా ఉండడం అనే మహిళల రిజర్వేషన్ ఇట్లాంటి అన్ని రకాలవి తీసుకుంటే మొదటిసారి అత్యధిక మహిళా ప్రతినిధులు ఎన్నికైంది కూడా 2019లో 70 మంది వాళ్ళు ఎన్నికయ్యారు. అంటే ఈ జెండర్ గ్యాప్ తగ్గుతోంది. దాని మూలంగా అనేకమైన విషయాలు చర్చకు వస్తున్నాయి. సార్ చెప్పినట్టు వాళ్ళు ఓట్లో పార్టిసిపేట్ చేయరు కాబట్టి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు అనేది ఎంత నిజం. మొదలెట్టిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు పెరిగారు. అధికారంలో ఉన్న మహిళలు భారతదేశం మొత్తం మీద అన్ని పొలిటికల్ పొజిషన్స్లో కూడా తీసుకుంటే దాదాపు 47% వరకు వాళ్ళు వేరియస్ పొజిషన్స్లో ఉన్నారు అని చెప్పి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో జెండర్ గ్యాప్ తగ్గింది. మొదటిసారి 2019లో మనం మహిళలు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఓట్లు వేశారు. చూడాలి 2024లో ఏమవుతుందో. మహిళలకు సంబంధించి ఇది ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామం ఖచ్చితంగా. అయితే సార్ ఇంతకుముందు ప్రస్తావన చేస్తూ సుబ్రహ్మణ్య గారు ఫ్రీ బీస్ గురించి మాట్లాడారండి. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీకి సంబంధించి పోలింగ్ శాతం పెంచుకోవడానికి అన్నట్లుగా ఎడాపెడా ఫ్రీ బీస్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. దీనికి ఒక పరిమితి అంటూ లేదా? అయితే దీనికి అంటే ఆచరణాత్మకంగా ఏదో ఒక పరిమితి ఉండాలి. అందరూ ఫ్రీబీస్ ఇస్తున్నారు అనేది అందరూ చెప్తున్న విషయం. అంటే దాన్ని చాలా ఆందోళనకరమైన స్థితిలో మొత్తం ఫ్రీగా ఇస్తాము, ఏదైనా ఫ్రీగా ఇస్తాము అని పొలిటికల్ పార్టీలు చెప్తున్నాయి. కానీ అది ఎంత ఆచరణ సాధ్యం అనేది వాళ్ళు ఎవరికి మేనిఫెస్టోకి స్టాట్యుటరీ పొజిషన్ ఏం లేదు. వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తున్నారు. దాన్ని నమ్మిన వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. అయితే దాన్ని పూర్తిగా తీసేయలేం కాబట్టి దానికి ఒక పరిమితి అంటూ ఉంటే బాగుంటుంది. మ్యాండేటరీగా ఒక నిష్పక్షపాతమైనటువంటి ఏదైనా ఒక కమిటీ దాన్ని పరిశీలించి ఇది ఆచరణ సాధ్యమా కాదా, మీరు రివైజ్ చేసి మేనిఫెస్టో మాకు కన్విన్స్ చేస్తూ ఇవ్వండి అని మనం తయారు చేసుకున్నట్లయితే ఇంకా బాగుండే అవకాశం. అంటే ఒక పరిమితి పెట్టచ్చు. మీరు ఎంత ఫ్రీబీస్ అన్నా ఇవ్వండి, మీ పథకాలు ఎన్నన్నా చెప్పండి, అది రాష్ట్ర బడ్జెట్లో 5%, 10% ఎంతో కొంత, దానికి మించి చెప్పకూడదు. అందులోనే మీరు ఏమైనా చేయగలుగుతారు. అప్పుడే అది ప్రజలకు కూడా ఇది ఎందుకంటే ఇప్పుడు మనం చాలా పథకాలు చూస్తాం, ఫ్రీగా ఇస్తామని చెప్తారు కానీ అవుతుందో కాదో అని అనుమానం అందరికీ ఉంటుంది. ఎందుకంటే అది ఆచరణ సాధ్యం కాదు, దానికి ఆర్థిక వనరులు ఉండవు, అయినా కానీ చెప్తున్నారు అనే డైలమాలోంచి ఈ పరిమితి ఉందనుకోండి, ఓకే బడ్జెట్లో 10% వీళ్ళు చెప్పగలరు అందులో కాబట్టి చేయగలుగుతారేమో అనే ఆశ ఉంటుంది. అట్లా పరిమితి ఉంటే బాగుంటుంది. ఫ్రీబీస్కి సంబంధించి రాజకీయ నాయకులు ఇట్లా మేనిఫెస్టోలు అవన్నీ రిలీజ్ చేసే క్రమంలో ఓటేసే ఓటర్ కూడా వాటి మీద దృష్టి పెట్టి ఒక అధ్యయనం లాంటివి చేసి నిజంగా వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా సాధ్యం అసాధ్యం అనేది కూడా వాళ్ళు కూడా దృష్టి పెడితే బాగుంటుందని అనిపిస్తుంటుందండి. అయితే ప్రస్తుతం అలాంటి అంటే అసలు మనం మాట్లాడుతుంది చాలామంది ఓటర్లు ఎందుకు ఓటు వేయట్లేదు ఆ నిరాసక్తత ఆ స్థాయిలో ఉంది. కాబట్టి ఈ ఇంప్రూవ్మెంట్స్ గురించి దాన్ని వాళ్ళ గురించి మానిటర్ చేసి దాని మీద కామెంట్ చేసి కంట్రోల్ చేసే స్థితికి వెళ్తారనేది ఇమ్మీడియట్గా మనం ఓటర్ల నుంచి ఆశించలేము. అట్లాంటి ఫ్రేమ్వర్క్ ఏదో ఒకటి ఉండాలి. పార్టీస్ అన్నిటికీ చెప్పినట్టు ఏదైనా ఒక కమిటీ ఉండి ఎవ్రీ మేనిఫెస్టో షుడ్ పాస్ త్రూ దట్ అంటే కానీ అది సాధ్యం కాదు. సుబ్రహ్మణ్య గారు ఇందాక మీరు మాట్లాడుతూ తమిళనాడు ఓటర్ల విషయాన్ని ప్రస్తావించారు. చాలా చోట్ల 50% కంటే తక్కువగా పోలింగ్ శాతం నమోదు కావడం అనేది. అయితే ఈ నగరవాసుల విషయానికి వచ్చేసరికి ఓటింగ్ తక్కువ ఉండడానికి ప్రధానంగా ఏ రకమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయండి? ఇప్పుడు నగరవాసుల్లో నిజంగా ఓటింగ్ తక్కువగా ఉందా, లేకపోతే మన ఎన్నికల చిట్టా సరిగా చేయకపోవటం వల్ల తక్కువగా ఉన్నది అన్నది అదొక డిస్కషన్ ఉంది, దాని మీద తర్వాత మాట్లాడదాము. సో ముఖ్యంగా పట్టణవాసుల్లో ఏమవుతుందంటేనండి ఆర్థికంగా వాళ్ళు బాగా ఉంటారు, కొంత పటిష్టంగా ఉండే అవకాశం ఉంది. సో ఎవరు వస్తే ఏమవుతుంది నాకు అన్నది ఒక నిర్లిప్తత. అంటే ఒక గ్రామంలో వాళ్ళు ఒక పొలిటీషియన్ మీద ఆధారపడినంతగా పట్టణవాసులు అంటే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండొచ్చు, గవర్నమెంట్ కంపెనీలో పనిచేస్తుండొచ్చు, నా ఉద్యోగాన్ని ఎవరు తీసేయలేరు, నా పరిస్థితి బాగానే ఉంటుంది, వీళ్ళు వచ్చి నాకు చేసేదేముంది ఒరిగేదేముంది అన్నటువంటి ఒక భావనతో పార్టిసిపేట్ చేయకుండా పోవటం అదొకటి జరుగుతుంది. రెండవది ఏమిటంటే ముఖ్యంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కంటిన్యూస్గా అదే ప్రాంతంలో ఉండరు, ఇంకో చోటికి మైగ్రేట్ అవుతుంటారు. ఎందుకంటే కొద్దిగా ఆర్థిక వనరులు బాగా అయిన తర్వాత ఇంకో చోట ఫ్లాట్ తీసుకోవటం, ఇంకో చోటికి మూవ్ అవటమో జరుగుతూ ఉంటుంది. అందువలన కూడా వాళ్ళు అక్కడ లేకుండా ఉండటం వలన ఓటు వేయరు, ఇంకో చోటికి పోయి అక్కడ రిజిస్టర్ చేసుకోలేదు, అందుకని వాళ్ళు పార్టిసిపేట్ చేయరు, ఇది జరుగుతుంది. ఇంకోటి ఏమిటిది, వాళ్ళ పిల్లల విషయమే తీసుకున్నాం అనుకోండి. పట్టణాల్లో ఉండే వాళ్ళ పిల్లలు ముఖ్యంగా
చాలా ఉన్నత చదువులకు దేశ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఏది దేశ విదేశాలకు వెళ్ళేటువంటి. ఆ విధంగా వాళ్ళు ఓటింగ్ రోజు ఆ రోజు అక్కడ ఉండకపోవచ్చు, సిన్సియర్గా వెయ్యాలనుకున్నా కూడా అక్కడ ఉండకపోవచ్చు. అందువల్ల కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత చనిపోయినప్పుడు కానీ ఇంకా ఏదైనా కారణాల వల్ల కానీ ఉన్నప్పుడు అప్డేట్ చేయటం, అంటే ఓటర్ జాబితాలో వాళ్ళని అప్డేట్ చేయటం అనేది రెగ్యులర్గా జరగకపోవచ్చు. అదే పల్లెల్లో ఏమవుతుందంటే వాడు ఒక ఇంట్లో ఉన్నాడు అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు అదే ఇంట్లో ఉంటాడు. చేంజ్ అయినదంటే అందరికీ తెలుస్తూ ఉంటుంది. మరి అతను ఏదైనా కారణం వలన దివంగతుడు అయినప్పుడు కూడాను అందరి నోటీస్కు వస్తుంది. అది తక్కువగా ఉంటుంది పట్టణాల్లో. ఈ కారణాల వల్ల మనకు బహుశా తక్కువ పర్సెంటేజ్. ఇందులో అంటే అర్బన్ అపతి ఏదైతే అంటే పట్టణాల్లో ఉండేవాళ్ళు ఓటు వేయకపోవడాని మీద నిరాసక్తత ఉండడం అనే విషయానికి చాలా మనం స్ట్రీట్ కార్నర్ మీట్స్లో కానీ వాకర్స్ మీట్స్లో కానీ చాలా చోట్ల అందరు కలిసినప్పుడు ఈ ఎలక్షన్ సీజన్లో పాలిటిక్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకేమీ నిరాసక్తత లేదు. ఇదే అత్యంత కుతూహలమైన విషయం. మనకున్న 30-40 వందల కొద్ది సోషల్ మీడియా ఛానల్స్లోనూ అన్నిట్లోనూ 99% పాలిటిక్సే చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే ఇంతమంది టీఆర్పీ పొలిటికల్ సబ్జెక్ట్కే ఇస్తున్నారు, వీళ్ళందరి టైము దాని మీదే ఉంది. కానీ ఓటు వచ్చేసరికి ఎందుకు వేయట్లేదు అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు, చర్చల్లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. కానీ అక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే పీపుల్స్ ఎజెండా ఉండదు. ఈ క్యాస్టు ఆ క్యాస్టు, ఆ పార్టీ ఈ పార్టీ, ఆయన అవినీతి ఎంత ఈయన అవినీతి ఎంత, ఈవీఎం పనిచేస్తుందా పనిచేయదా, ఓటర్ లిస్ట్ సరిగ్గా అంటే ఎక్కడా కూడా కామన్ మ్యాన్కి కావాల్సిన అజెండా. అంటే కొన్ని చోట్ల అసలు మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ చూస్తే ఆ క్యాండిడేట్ ఏం మాట్లాడుతున్నాడంటే అతని పరిధిలో కాని విషయం గురించి మాట్లాడుతుంటాడు. ఒక కార్పొరేటర్ చేయాల్సిన విధులు ఏంటి, మంచి కాలువలు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా, స్కూల్ ఉందా, హాస్పిటల్ ఉందా, ఇది తప్ప అతను ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. స్థానిక సమస్యల మీద ప్రధానంగా దృష్టి చేయాల్సిన పని గురించి కాకుండా కనీస అవగాహన లేకుండా ఏవేవో మాట్లాడుతుంటాడు. అలానే ఒక ఎమ్మెల్యే ఏం చేయాలి, స్టేట్ సబ్జెక్ట్ ఏంటి, అందులో అతను పాలసీ చేయాలి, దాని మీద వాళ్ళకి అవగాహన ఉండదు. ఏదేదో మాట్లాడుతుంటారు, ఏవేవో ఇస్తామని చెప్తుంటారు. దాని మూలంగా ఎవరైతే ఈ ఇంట్రెస్టెడ్గా ఉండి ఆ చర్చలో పాల్గొందామో పీపుల్ ఎజెండా ఉండదు, అక్కడ పొలిటీషియన్ సెంట్రిక్ ఎజెండా ఉండడం మూలంగా నిరాసక్తత వస్తుంది. ఇందులో మనం ఏం చేయలేం. ఈవీఎం సరైందా కాదా అని చర్చ జరుగుతూ ఉంటుంది. అది సరైందే అని కోర్టులు చెప్పాయి, సిస్టమ్ చెప్పింది, ఎవరు ప్రూవ్ చేయలేదు, కానీ చర్చ దాని మీద జరుగుతుంది. మీడియా స్టేషన్లలో కూడా చర్చ దేని మీద జరుగుతోంది, అజెండా ఏంటి, అక్కడ దేని మీద చేస్తున్నారు, పొలిటికల్ క్రైమ్స్ మీద పొలిటికల్ ఫ్రాడ్స్ మీద చేసినంత డెవలప్మెంట్ మీద చేస్తున్నారా, ఏ కాన్స్టిట్యున్సీకి ఏం కావాలి అనేది అసలు చర్చనీయాంశం అవుతుందా కావట్లేదా. పొలిటీషియన్స్ని కూర్చోబెట్టినప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు, మీ గతం ఏంటి, ఆ గతం ఏంటి, ఆ పార్టీ ఏంటి, ఈ పార్టీ అని కాకుండా ఈ కాన్స్టిట్యున్సీకి మీ ఎజెండా ఏంటి, అది చేయడానికి ఆచరణీయమైన మార్గాలు ఏంటి, అవి సాధ్యమా కాదా అనే చర్చ జరిగినప్పుడు ఎవరైతే ఈ ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ ఉంటుంది, అందులో నా ఒపీనియన్ ఇవ్వాలి అనిపిస్తుంది, ఎస్ ఇది కరెక్ట్గా వెళ్తుంది కాబట్టి నేను కూడా ఇందులో భాగస్వామి అవ్వాలి, ఓటు వేయాలి అని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ పీపుల్ ఎజెండా వస్తుందో ఆసక్తి పెరుగుతుంది, ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది అనిపిస్తుంది. ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు టౌన్స్ తీసుకున్నాం అనుకోండి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్లో ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు ఎట్లా పెరిగిపోతుందంటే ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా దాని విషయంలో చాలా బాధపడుతున్నారు. మీరు ఏ పొలిటీషియన్ అయినా అర్బన్ స్కూల్స్లో ఉండే ఫీజును నియంత్రణ చేస్తాము, ఈ ఫెసిలిటీస్ ఉంటే ఇలా పెట్టుకోండి, ఈ ఫెసిలిటీస్ ఉంటే ఇలా పెట్టుకోండి, మీరు దాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? జరగటం లేదు. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ రోజు ఫేస్ చేస్తుంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఆ ప్రాబ్లమ్స్ని ఎవరైనా అడ్రస్ చేస్తున్నారా? రాఘవేంద్రరావు గారు ఇప్పుడు చెప్పినట్టుగా పీపుల్స్ ఎజెండా లేదు వాళ్ళ దగ్గర. ఏ పొలిటీషియన్ కూడా ఈ విషయాలు మాట్లాడటం లేదు. కానీ వాళ్ళ సమస్యలు అవి వాళ్ళు ఎప్పుడైతే అడ్రస్ చేయటం లేదో వాళ్ళలో నిర్లిప్తత ఉంటుంది. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళు అడ్రస్ చేయరు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పార్టిసిపేట్ చేస్తేనే, ఇప్పుడు మా కాలనీలో 100% ఓటింగ్ ఉంది అని అంటే మా సమస్యలు ఏంటి అని వచ్చి విని అర్థం చేసుకొని నేను చేస్తాను చేయను అని చెప్పే అవకాశం ఉంది. కానీ నువ్వు మీ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో అది అంటే ఏంటి, ఎప్పుడైతే నేను ఓటు వేయటం లేదో అతను నన్ను పట్టించుకోవట్లేదు, కానీ నేను ఓటు వేస్తే అతను పట్టించుకుంటాడు. కాబట్టి ఎవరిలో మార్పు రావాలి, అతనిలో మార్పు రావాలా మనలో మార్పు రావాలా?
సో కాబట్టి ఇద్దరు కూడా ప్రభావితం కావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా వీళ్ళు అటువంటి విషయాల మీద చర్చలు జరిగినట్లయితే, పొలిటీషియన్స్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళ ఓటు శాతం పెరిగే అవకాశాలు ఉంటాయి. అట్లానే వీళ్ళ పార్టిసిపేషన్ కూడా పెరిగే అవకాశం. ఈ పీపుల్ సెంట్రిక్ ఎజెండా అనే విషయానికి వచ్చినప్పుడు ఓటర్ ఆ నాయకులతోటి ఆ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేసేలాగా తను ప్రభావితం చేయాలంటే తను ఓటు వేయాలి ఫస్ట్. సో ఈ దిశగా వాళ్ళని చైతన్యపరచడానికి లెట్స్ ఓట్ ఆర్గనైజేషన్ ఏ విధమైనటువంటి క్యాంపెయిన్స్తో కావచ్చు, కార్యక్రమాలతో ముందుకెళ్తుందో. అయితే లెట్స్ ఓట్ ప్రారంభం చేయడానికి ముందు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2008లో ప్రారంభమైంది ఈ సంస్థ. ఐటీ హబ్ అని చెప్పే హైదరాబాద్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఆ ఏరియాలో పోలింగ్ శాతం దాదాపు 20% కన్నా తక్కువ ఉండేది హైదరాబాద్లో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో. ఈవెన్ చాంద్రాయణగుట్ట లాంటి చోట్ల కార్పొరేటరు 1900 ఓట్లతో గెలిచాడు. అంటే స్టాటిస్టిక్స్ దాదాపు ఒక 10 మంది కార్పొరేటర్లు 2000 ఓట్ల కన్నా తక్కువ దాంతో గెలిచారు. వీళ్ళందరూ మహానగర అభివృద్ధి గురించి ఆలోచించేవాళ్ళు. అంటే ఎంత కంప్లీట్గా డిస్కనెక్ట్ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి బాగు చేయాలి, దీన్ని మార్చాలి అని చెప్పి కొంతమంది కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు సార్, ఇంకా కొంతమంది చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కలిసి లెట్స్ ఓట్ని 2008లో ప్రారంభం చేశారు. ప్రాథమికమైన విషయం ఏంటంటే ఎక్కడైతే ఈ నిరాసక్తత ఉందో, ఏ వర్గాలు ఏ సమూహాలు అయితే ఉందో దాన్ని చైతన్యపరిచి దానికి కావాల్సిన అవకాశాలు కల్పించి పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి అని. అందుకని మేము ప్రారంభం నుంచి చేస్తున్నది ఏంటంటే ఎలక్షన్ కమిషన్తో కలిసి ఒక ఎంఓయు పార్ట్నర్గా ఎలక్షన్ కమిషన్తో కలిసి ఈ కాలేజెస్, గేటెడ్ కమ్యూనిటీస్, కార్పొరేట్స్ హైదరాబాద్లో 2008 ఆ ప్రాంతం అంటే చాలా ఎంఎన్సీలు వచ్చాయి. దేశం మొత్తం నుంచి ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి రెసిడెన్స్ ప్రూఫ్ ఉండదు, వాళ్ళ సొంత ఊర్లో ఉంటుంది, వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ పరిస్థితుల ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు ఓటేయాలి. ఎక్కడైతే రెసిడెంట్గా ఉంటామో మనం అక్కడ ఓటేయాలి భారత రాజ్యాంగం ప్రకారం. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఓటేయాలి అంటే వాళ్ళకి కావాల్సిన ప్రాథమికమైన రెసిడెన్స్ ప్రూఫ్ లేదు. దీన్ని చేయడం ఎలా అనే దాని మీద ఎలక్షన్తో కమిషన్తో పనిచేసి వాళ్ళకి ఓటింగ్ హక్కు కల్పించడం అనే దాని మీద పనిచేసాం. అట్లా కార్యక్రమాలు పెంచుకుంటూ ముందు ఒక 3 అంచెల్లో అనుకుంటే 2008 నుంచి 9, 13 వరకు కూడా ఎలక్షన్ కమిషన్తో కలిసి అక్నాలెడ్జ్మెంట్ ఉండదు. మీరు అప్లై చేస్తారు, అప్పుడు పరిస్థితి ఒకసారి ఊహిస్తే మీరు ఎలక్షన్ ఓట్ గురించి అప్లై చేస్తారు, మర్నాడు ఏదో ఒక న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఫోటో వస్తుంది, కుప్పలుగా చెత్త కుండీలో అప్లికేషన్లో. వెంటనే ఈ అప్లై చేసిన 100 మందికి నీరసం వస్తుంది, ఇంకో 1000 మంది ఆ వార్త చదివి నీరసం వస్తుంది, ఎవరు అప్లై చేయరు. సో ఇట్లాంటి వాటిని ఎందుకు అక్నాలెడ్జ్ చేయలేకపోతుంది ఎలక్షన్ కమిషన్? అప్లై చేసిన దాన్ని అకౌంటబిలిటీ తేవడం ఎలా, ఆన్లైన్ చేయడం ఎలా? ఆన్లైన్లో చేశారు వాళ్ళు. ఆన్లైన్లో చేసిన తర్వాత 5 సెకండ్లలో ఆ పేజ్ ఎక్స్పైర్ అయ్యేది. తన డేటా ఎంట్రీ చేసే లోపల పేజ్ ఎక్స్పైర్ అయ్యేది. దాని నుంచి ఆ టైం పెంచడం ఎలా? ఆ తర్వాత ఆన్లైన్లో అప్లై చేసేదానికి సెక్యూరిటీ లేదు, డేటా సెక్యూరిటీ లేదన్నారు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఇట్లా అంటున్నారు, ప్రజల్లో మేము వెళ్ళినప్పుడు ఇది చెప్తున్నారు, కాబట్టి దీన్ని పెంచడం ఎలా? ఇట్లా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చి ఎలక్షన్ కమిషన్కి గ్రౌండ్ రియాలిటీస్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలక్షన్ కమిషన్లో చేయాల్సిన పనులు ఏంటి అనే వాటి మీద ఎలక్షన్ కమిషన్తో చాలా క్లోజ్గా వర్క్ చేస్తూ ఈ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేసాం. ఇంప్రూవ్ చేసిన తర్వాత రెండో స్థాయిలో ఈ ఇంప్రూవ్ చేసిన సిస్టమ్స్ వచ్చాయని మళ్ళీ ప్రజలకి తెలియాలి. ఎందుకంటే అక్కడ ఒక అపతి ఉంది, ఇది సరిగ్గా లేదు అనే నమ్మకం ప్రబలంగా ఉంది. కాబట్టి మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాలంటీర్స్ జాయిన్ చేసుకుని ఎవరైనా ఎక్కడైనా 5 నిమిషాల్లో నువ్వు పానీపూరి తినేంత టైంలో, ఆ క్యూలో ఉన్నంత టైంలో ఇక్కడ ఓటర్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పెట్టి అట్లా ఓటర్లను ఎన్రోల్ చేయడం, ఇవన్నీ చేసాం. మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ మందిని ఎనేబుల్ చేయడం, ఎక్కువ మందిలో చైతన్యం చేయడం, ఫస్ట్ వెబినార్, ఇట్లా అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం చేసే కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఎలక్షన్ కమిషన్ ప్రజల్లో చైతన్యం వచ్చింది. అనేక సంస్థలు ఇప్పుడు 100% ఓటింగ్ గురించి పనిచేస్తున్నాయి, కార్యక్రమాలు చేస్తున్నాయి, మీడియా హౌసెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాయి, వాక్స్ జరుగుతున్నాయి, రన్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ బిఎల్ఓ సిస్టమ్ ఎలా ఉంది, అకౌంటబిలిటీ ఎలా ఉంది. ఇంతకుముందు ఒక చిన్న ఎగ్జాంపుల్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆన్లైన్ చేసిన తర్వాత స్టేటస్ తెలియదు ఏమైంది అనేది రిప్రజెంట్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఒక ప్రాసెస్ పెట్టారు. ఒక 5 స్టేజెస్ కనబడతాయి. బిఎల్ఓ అప్రూవ్డ్, ఈఆర్ఓ వెరిఫైడ్, డిఆర్ఓ అప్రూవ్డ్, తర్వాత అప్రూవ్డా రిజెక్టెడా అని వస్తుంది, స్టేటస్ వస్తుంది, అప్రూవ్డ్ అని వస్తుంది. అప్రూవ్డ్ అని వచ్చిందంటే కామన్ ఓటర్కి ఎలా తెలుస్తుంది? నేను నా ఓటు అప్లై చేశాను, అప్రూవ్ అయింది, ఏం చేయాలి? నా కాన్స్టిట్యున్సీలో ఉన్న 2,50,000 మందిలో రాఘవేంద్ర అనే పేరు సెర్చ్ చేయాలి.
ఎంత టైం పడుతుంది, సాధ్యం అవుతుందా, ఇది కాదు. కాబట్టి మళ్ళీ రిప్రజెంట్ చేస్తే అప్రూవ్డ్ దగ్గర ఎపిక్ నెంబర్ ఇవ్వడం మొదలెట్టారు. సో ఇది ఒక అంటే ఏదైతే ఓటర్ ఐడి ఉందో అప్రూవ్డ్ విత్ సో అండ్ సో ఓటర్ ఐడి అని ఇవ్వడం మొదలెట్టారు. అలానే రిజెక్టెడ్ అంటారు. ఎందుకు రిజెక్ట్ చేశారో రీజన్ ఇవ్వకపోతే నేను మళ్ళీ ఎలా కరెక్ట్ చేసుకుని అప్లై చేస్తాను? ఇట్లా కంటిన్యూస్గా ఎలక్షన్ కమిషన్తోనూ ప్రజలతోనూ రెండు వైపులా పనిచేస్తూ అనేక ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడంలో లెట్స్ ఓట్ పాత్ర అది ప్రముఖంగా ఉంది. ఆ కమ్యూనికేషన్ ఛానల్ ఎస్టాబ్లిష్ చేసాం. సో దీని మూలంగానే 2014 ఎలక్షన్స్ తర్వాత బెస్ట్ సిఎస్ఓ అంటే సివిక్ సొసైటీ ఆర్గనైజేషన్ అవార్డు లెట్స్ ఓట్కి రావడం జరిగింది. జాతీయ స్థాయిలో ఇట్లాంటి పని చేస్తున్న సంస్థ ఇది అని చెప్పి గుర్తించి ఎలక్షన్ కమిషన్ జాతీయ స్థాయి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఆ కమ్యూనికేషన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లెట్స్ ఓట్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల్లో భాగంగా ఒక రకంగా చెప్పాలంటే యూత్ ఎన్రోల్మెంట్, కొత్త ఓటర్ల ఎన్రోల్మెంట్ ఆశించిన స్థాయిలో పెరిగిందని చెప్పుకోవచ్చండి. మనం 2009 నుంచి ఈ ఫస్ట్ టైం ఓటర్స్ అనేది ఇస్తున్నారు. ఒక స్టాటిస్టిక్స్ చూస్తే 2009-14 క్యాంపెయిన్ చేసినప్పుడు నేను కూడా మనకి ఏజ్ వైజ్ సెన్సస్ చూస్తే 2009 ఎలక్షన్స్లో దాదాపు 11 లక్షల ఓట్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి వచ్చాయి దేశం మొత్తం మీద. అప్పుడే బీజేపీకి 9 కోట్ల ఓట్లు వచ్చాయి దేశం మొత్తం మీద. కానీ ఆ టైంలో ఫస్ట్ టైం ఓటర్స్ 14 కోట్లు దేశం మొత్తం మీద. దేశం మొత్తం మీద అంటే ఆ పాపులేషన్లో ఆ ఏజ్ బ్యాండ్లో ఉన్నవాళ్ళు 18 ఏళ్ళ నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు 14 కోట్లు. అంటే బిగ్గర్ దాన్ బోత్ ద నేషనల్ పార్టీస్. ఆర్ దే గివింగ్ దేర్ వాయిస్, ఆర్ దే పార్టిసిపేటింగ్, వాళ్ళు ప్రభావితం అయ్యి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుంది అనే దాన్ని విశ్లేషణ చేస్తే దాదాపు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నప్పుడు 66% మంది అంటే పాపులేషన్ సెన్సస్ మనకి 2011లో జరిగాయి, తర్వాత జరగలేదు. ఆ ఎక్స్ట్రాపులేట్ చేసి ఈ ఏజ్ బ్రాకెట్లో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు అనే ఒక అంచనా వేసి 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వాళ్ళు ఎంతమంది ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఓటర్స్ అంటే 18 to 19 years ఓటర్స్ ఎన్రోల్ అయ్యారు అనేది చూస్తే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 66% ఉంది. అయితే ఇప్పుడు కరెంట్ ఫేజ్లో 1.5 కోట్ల మంది 1,80,00,000 మంది దేశం మొత్తం మీద ఫస్ట్ టైం ఓటర్స్ ఎన్రోల్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం 18 సంవత్సరాల నుంచి 19 వాళ్ళు. కానీ జనాభా లెక్కల ప్రకారం చూస్తే దాదాపు అది 8 కోట్లు ఉండాలి. అంటే ఈవెన్ ఫస్ట్ టైం ఓటర్స్ కూడా ఇప్పుడు కూడా ఇంత ప్రచారం ఫస్ట్ టైం ఓటర్స్ మీద జరుగుతున్నప్పుడు కూడా ఎన్రోల్ అవ్వట్లేదు. తెలంగాణలో 40% ఉంది. అంటే ఇప్పటికీ కూడా ఇంకా మనం ఎక్కువ మందిని రీచ్ అయ్యి వాళ్ళకి ఎందుకు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. అనుకున్నంత స్థాయిలో ఫస్ట్ టైం ఓటర్స్ కూడా ఎన్రోల్ అవ్వట్లేదు జనాభా లెక్కలతో కంపేర్ చేసుకుంటే. ఫస్ట్ టైం ఓటర్స్ ఎన్రోల్మెంట్ అనేది సిటీస్లో ఎలా ఉందండి, రూరల్ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది? ఆ స్టడీ లేదు, అంటే దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ పబ్లిష్ చేయలేదు. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ డేటాలో కూడా ఏజ్ వైజ్ ఓటర్ బ్రేకప్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చేది ఎలా ఉందంటే మేల్, ఫీమేల్, థర్డ్ జెండర్, సర్వీస్ ఓటర్స్ అని ఇస్తారు. కానీ ఈ ఓటర్స్లో ఏజ్ వైజ్ ఫస్ట్ టైం ఓటర్స్ విడిగా ఇస్తారు. కానీ అది మనం అనాలిసిస్ చేయాలి, డేటాని కాన్స్టిట్యున్సీ వైజ్గా తీసుకుని చేయాలి. అది ఫస్ట్ టైం ఓటర్స్ నెంబరు ఈ స్థాయిలో పెరిగినప్పటికీ కూడా 2014 నుంచి 19కి మనం లోక్సభ ఎన్నికల ఈ పోలింగ్ సరళి చూసుకున్నట్టయితే 6.46% తగ్గిందండి. ఆ తర్వాత జరిగిన మొన్న 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తుంది. ఎందుచేత ఇంతమంది పెరిగినా కూడా మనకు ఓటింగ్ శాతం తగ్గుతూ రావడం అనేది దానికి ప్రధానమైన కారణం ఇదని మనం విశ్లేషించగలుగుతామా? ఏదైనా ఈ ఫస్ట్ టైం ఓటర్స్ అనే విషయానికి వచ్చేసరికి అందరూ కూడా ఎక్కువగా ఈ లేటెస్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు, మనకి కొత్త తరం వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఈ గ్యాడ్జెట్స్, మొబైల్ వీటన్నిటికీ అలవాటు పడిపోయినటువంటి తరం. మనకి ఎస్టోనియా అనే కంట్రీలో చూసుకున్నారంటే వాళ్ళు ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ తోటి వాళ్ళ పొలిటికల్ వ్యవస్థని నడుపుకుంటున్నారు. మన దేశంలో కూడా ఇట్లాంటి వ్యవస్థ పెట్టి ఈ ఓటింగ్ సిస్టమ్, అట్లాగే ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ ఇట్లాంటివి ప్రవేశపెట్టినట్లయితే మరింత సక్సెస్ఫుల్గా వారిని ట్రాక్లోకి తీసుకురాగలుగుతాము. ఇది మీరు అడుగుతున్న దానికి ఎందుకు ఈ ఫస్ట్ టైం ఓటర్స్ ఎక్కువగా ఓట్లో పాల్గొనట్లేదు అన్నది మీ ప్రశ్న. అంటే వాళ్ళు ఫస్ట్ టైం ఓటర్స్ కాబట్టి ఈ పోలింగ్ బూత్లు ఎక్కడుంటాయి, ఏమిటి, ఇదివరకు ఓటు వేసిన వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం వీళ్ళకు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి యాప్స్ మిగిలిన వాటి మూలంగా విషయాలు తెలుస్తున్నాయి. కానీ వీళ్ళు ముఖ్యంగా ఏమవుతుందంటేనండి, ఫస్ట్ టైం ఓటర్స్ చాలామంది అప్పుడే ఉద్యోగాల్లో చేరుంటారు. ఈ ఓటింగ్ రోజు
సెలవు రోజుగా ప్రకటించడం అవుతుంది. అటు 2 రోజులు ఇటు 2 రోజులు ఏదో ఒకటి కలుపుకొని పిక్నిక్లకు వెళ్ళటం, అంటే ఆ సరదాగా ఉంటారు. ఆ వయసులో బాధ్యత కన్నా కూడా సరదాగా ఉండటంలో వాళ్ళకు ఎక్కువగా ఆసక్తి ఉత్సాహం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకేమి జీతం నష్టం రావట్లా. సెలవు ఇచ్చారు, మామూలు లీవ్ పెట్టుకుంటే నష్టం. సెలవు ఇచ్చారు, ఓటు వేసినా వేయకపోయినా అడిగేవాడు లేడు. అటు 2 రోజులు ఇటు 2 రోజులు కలుపుకున్నట్లయితే ఏదో ఒక విధంగా నలుగురు కలిసి పిక్నిక్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకటి ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చాలామంది చెప్తున్నారు. రెండవది, వాళ్లకు అవసరమైనటువంటి విషయాల్లో ఏవైనా ఈ పొలిటీషియన్స్ అడ్రస్ చేస్తున్నారు. ఇందాక అనుకున్నామే మనం, వాళ్లకు ఆ పీపుల్స్ సెంట్రిక్ అజెండాలో నేను ఓటు వేయకపోతే నాకు వచ్చిన నష్టం ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు ఏదైనా కనిపిస్తుందా? ఈరోజు ఉదాహరణకి ఏఐ ప్రభావం వలన చాలా ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏఐ వలన ఇన్ని ఉద్యోగాలు పోబోతున్నాయి, దీనికి ఆల్టర్నేటివ్గా మేము ఈ ప్రపోజల్స్తో వస్తున్నామని ఎవరన్నా అంటున్నారా? లేదు. అంటే వీళ్ళు పార్టిసిపేట్ చేయటం లేదు, వాళ్ళు అడ్రస్ చేయటం లేదు. సో ఇది ఒక కారణము. తర్వాత ఈ ప్రలోభాలు వాళ్ళకు ఉండవు, ఎందుకంటే డబ్బుతో వీటితో వాటితో వాళ్ళని కొనే పరిస్థితి వాళ్ళు, ఎందుకంటే కొద్దిగా యూత్లో కొద్దిగా ఐడియాలజీ బాగానే ఉంటుంది. కానీ ఇటువంటి వాటికి ఎక్కువగా ఉండటం వలన కొద్దిగా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా పోయేటువంటి అవకాశం ఉంది. వాళ్ళను ప్రభావితం చేయాలి అన్నట్టయితే తప్పనిసరిగా పాఠ్యాంశాల్లో మనము ఓటు విలువను గురించి మనం చెప్పాల్సినట్టు అవసరం ఉంది. ఉదాహరణకి నేను ఈరోజు ఒక యూనివర్సిటీ అకాడమిక్ కమిటీ మీటింగ్లో మొత్తం అన్ని విషయాలు కూడా టెక్నికల్ విషయాలే డిస్కస్ చేస్తున్నాము. కానీ ఆ వ్యక్తి యొక్క పరిపూర్ణత కోసం, వ్యక్తిత్వ వికాసం కోసం, ఇప్పుడు ఉదాహరణకు ఒకరిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నామంటే మేము టెక్నికల్గా ఎంత కాంపిటెంట్గా ఉన్నాడో పర్సనాలిటీ సైడు, అతని కమ్యూనికేషన్ స్కిల్స్, అతని బిహేవియరు, అతని గ్రూప్ యాటిట్యూడు, టీం వర్క్ లేదా సామాజిక బాధ్యత ఎట్లా ఉంది అని కూడా చూస్తాం. అంటే దానికి చాలా వెయిటేజ్ ఇస్తాం. కానీ అటువంటి విషయాల పట్ల మనకు యూనివర్సిటీల్లో కాలేజీల్లో స్ట్రెస్ లేదు. అంటే ఆ విషయాల మీద ఏ విధమైనటువంటి ప్రభావితం చేసే పాఠ్యాంశాలు లేవు. అందువలన ఏమైపోయింది, నాకు ఉద్యోగం రావాలి అంటే ఇవి చూస్తున్నారనే ఉద్దేశంతో ఇటుపోతున్నారే కానీ యాక్చువల్గా తప్పనిసరిగా ప్రతి కంపెనీ కూడా అతని పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది, కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాతో పాటు ఓటు విలువ డెమోక్రసీలో ఎలా ఉంటుంది, చేయకపోతే ఏమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఫస్ట్ పాస్ ది పోల్ ఉంది. ఫస్ట్ పాస్ ది పోల్లో ఏమైపోయింది, ఒకరికి 49% ఓట్లు వచ్చి ఒకరికి 50% ఓటు వస్తే 50% ఓటు వచ్చిన వాడు గెలిచాడు కదా. 49% ప్రజల యొక్క రిప్రజెంటేషనే లేదు కదా, అక్కడ పూర్తిగా తీసేసాం కదా. అది ఏ న్యాయము? అంటే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ యొక్క ఆవశ్యకత ఉందా లేదా? ఇది ఎవరు గ్రహించాలి? చిన్నప్పటి నుంచి విద్యార్థులకు మనం చెప్పి చేసినట్టయితే వాళ్లకు అయ్యో ఈ లోపం ఉంది ఇందులో, దీనికి తగినట్టుగా సవరణలు జరగాలి, ప్రతి ఒక్కరి రిప్రజెంటేషన్కి తగినటువంటి వ్యక్తి అక్కడ ఉండాలి అన్నది తెలుస్తుంది. అంటే యూత్ను ప్రభావితం చేసేటువంటి అంశాలు వాళ్ళ ఎజెండాలో లేకపోవటం, యూత్కు డైరెక్షన్ ఇచ్చేటువంటి జ్ఞానము విజ్ఞానము అవి కాలేజీల్లో స్కూల్స్లో మనం చెప్పకపోవటం, వాటి ప్రభావం వల్ల అతనికి నష్టమే జరగకపోవటం, వీటన్నిటి వల్ల వాళ్ళలో అనాసక్తి ఆ పర్సంటేజ్ తక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఇంకొకటి ఉంది. అయితే మీరు ఇందా చెప్పినట్టు 6% తగ్గింది అన్నారు. అయితే ఆ 6% తగ్గడం వాస్తవం అయి ఉండొచ్చు, కానీ అది ఫస్ట్ టైం ఓటర్స్ వేయకపోవడం మూలంగా అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే అటువంటి స్టాటిస్టిక్స్ లేవు. దీనికి సంబంధించిందే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ తెలియకపోవడం అనేది ఏదైతే ఉందో ఇంకొక మోస్ట్ క్రిటికల్ ఆస్పెక్ట్ అందులో ఏంటంటే, సార్ చెప్పారు హాలిడే ఇస్తారు అని. నా కార్పొరేట్ కంపెనీలో నేను ఒక సంస్థ యాజమాని అనుకోండి, నా కంపెనీలో ఓటు వేసిన వాళ్ళకే నేను హాలిడే ఇవ్వదలుచుకున్నాను. చట్ట ప్రకారం ఓటింగ్ డే ఈజ్ ఏ హాలిడే, ఓటు వేయడానికి అవకాశం ఇచ్చేందుకు ఆ రోజు హాలిడే డిక్లేర్ చేస్తున్నారు. కానీ ఓటు లేని వాళ్ళకి హాలిడే ఎందుకు? ఇట్లా చర్చ వచ్చింది అనుకోండి, అసలు ఎవరు ఓటేశారు అనేది ఎలక్షన్ కమిషన్ ఎక్కడ చెప్పట్లేదు. ఎంతమంది వేశారు, ఎంత పర్సంటేజ్ అయిందని చెప్తోంది. కానీ మనకున్న సిస్టంలో ఒకవేళ ఎలక్షన్ కమిషన్ని మనం రిప్రజెంట్ చేసి, ఇది కూడా ఒక పీపుల్స్ అజెండా అవ్వచ్చు, రైట్? ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులలో ఎవరైతే ఓటు వేశారో వాళ్ళని పబ్లిష్ చేయాలి. చేస్తే దాని మూలంగా చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, అనేక విషయాలు బయటకు వస్తాయి. అంటే డెత్ పర్సన్ అఫీషియల్గా ఓటు వేసినట్టుంది ఓటర్ దాంట్లో. ఇప్పుడు మనకి ఎవరు ఓటేశారో తెలియదు, ఎవరు ఎందుకు వేయలేదో తెలియదు. కాబట్టి మనం ఈ లిస్ట్ కనుక పబ్లిష్ చేశారనుకోండి,
నేను అడగచ్చు, ఓటు వేసిన వాళ్ళకే నేను హాలిడే ఇస్తాను, మిగతా వాళ్ళకే అది లీవ్ అని కిందకి పరిగణ చేయొచ్చు. లేకపోతే ఎవరు అన్యాయం అక్రమం ఏదైతే జరుగుతుందో ఆ లిస్ట్లో ఉన్నవి అఫీషియల్గా అది బయటకు వస్తుంది ఎవరు పబ్లిష్ చేయడం మూలంగా. ఇట్లా అనేకమైన మార్పులు వాళ్ళు చేయాలి. రెండోది ఫస్ట్ టైం ఓటర్స్ దాంట్లో వాళ్ళ ప్రయారిటీ ఏంటి, ఎలా ఆలోచించాలి అనే ప్రశ్న ఒకటి వచ్చింది. మేము రీసెంట్గా ఒక అతను కలిసినప్పుడు అతను చెప్పాడు ఏంటంటే, ఫస్ట్ టైం ఓటర్ అతను చెప్పింది అంటే, మా తాతయ్య బామ్మ ఇట్లాంటి వాళ్ళు దేనికి ప్రలోభపడిపోతారు అంటే, వాళ్ళు దేనికి లొంగిపోతారు తేలిగ్గా అంటే, నాకు పెన్షన్ వస్తుందనో లేకపోతే వైద్య ఖర్చులు వస్తాయన్న ప్రకటనకి వాళ్ళు లొంగిపోవచ్చు. మా నాన్న ఉన్నాడు అనుకోండి, కరెంటు బిల్లు తగ్గిస్తామంటే పడిపోవచ్చు, లేదంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాం, కొడుకు చదువుకోవాలని ఉంటుంది, ఇంజనీరింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తా అన్నానుకో అతను దానికి లొంగుతాడు. ఫ్రీ బీసీ ఎవరు దేనికి లొంగిపోతారు, అమ్మ ఉందనుకోండి గ్యాస్ ఇస్తారు, కరెంట్ బిల్ తగ్గుతుంది, ఖర్చులు తగ్గుతాయి, ఇట్లా అన్నప్పుడు వాళ్ళు లొంగిపోరు. కానీ నేను దేనికి లొంగిపోవాలి, నేను దేన్ని చూసి ప్రభావితం అవ్వాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను దేనికి లొంగిపోవాలి అనేది ఆలోచించినప్పుడు వీళ్ళందరూ ఇలా అయిపోయారు కదా, నేనేం చేయాలి అని ఆలోచించినప్పుడు అతను చెప్పిందంటే, నేను అసలు ఈ ఊర్లో ఎందుకున్నాను, మా ఊర్లో ఎందుకు లేను, నేను వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నాను, నాకు అక్కడ జాబ్ ఎందుకు లేదు అంటే, అక్కడ సరైన డెవలప్మెంట్ గురించి ఆలోచించే లీడర్ లేడు కాబట్టి నేను ఎక్కడో వచ్చి జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎక్కడైతే యువతకి అవకాశాలు కల్పించే నేతలు ఉంటారో అక్కడ నేను ఓటేస్తాను, ఇది నేను తీసుకున్న నిర్ణయం అని చెప్పాడు. అంటే అతను చాలా కరెక్ట్గా ఆలోచిస్తున్నాడు, విశ్లేషణ చేశాడు, ఎవరెవరు దేనికి ప్రలోభపడతారు, ఎందుకు చేయాల్సి వస్తుంది ఆ సిచ్యువేషన్, అది ప్రలోభం కూడా కాదు, వాళ్ళకున్న ఎకనామిక్ కండిషన్లో దే విల్ లైక్ దట్. ఆ ఫ్రీబీ ఇవ్వడం మూలంగా కొంత వెసులుబాటు ఉంటుంది కదా అంటారు. మనం వాళ్ళని తప్పుపట్టక్కర్లేదు, వాళ్ళని ఒక కార్నర్లో పెట్టి నీకు ఇది ఫ్రీ ఇస్తా ఉంటున్నారు. అతని ఆ స్థితిలోంచి అతను బయటకు వచ్చి, నాకు ఆపర్చునిటీస్ ఇచ్చే లీడర్స్ కావాలి, వాళ్ళ కోసం నేను ఓటేస్తాను అని చెప్పే స్థితి ఏదైతే ఉందో మంచి పరిణామం. ఎక్కువ అందరూ అలా ఆలోచిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారు. ఇంకో విషయం కూడా ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఉందండి. ఉదాహరణకి ఒక పల్లెలో ఉన్నటువంటి వ్యక్తి ఓటు వేయాలి అంటే ఆ రోజు కూలి మానేసి, ఆ రోజు జీవనోపాధి మానేసి వచ్చి ఓటు వేయాలి. అందుకని ఒక్కోసారి వాడు కొన్ని ప్రలోభాలకు లొంగుతున్నాడంటే సరే. కానీ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఆ రోజు జీతం ఫ్రీగా వస్తుంది, 1 లక్ష రూపాయలు వస్తుంది అంటే అతనికి ఎంత వచ్చినట్టు రోజుకి? 1 లక్ష రూపాయల జీతం అంటే 20 రోజులు పనిచేస్తుంటే 5,000 రూపాయలు. 5,000 రూపాయలు నువ్వు తీసుకొని ఏది ఓటు వేయటానికి అంటే అఫీషియల్గా తీసుకుని, చాలా మంచి పాయింట్ ప్రస్తావించారు మీరు. మరి అతను వెళ్ళట్లేదు అంటే అతనికన్నా ఇతను చేస్తున్నది ఎక్కువ తప్పు కదా. మరి అది కూడా మనం ఆలోచించవలసినటువంటి విషయం. అంటే ముఖ్యంగా గవర్నమెంట్ మాత్రము రాఘవేంద్రరావు గారు చెప్పినట్టుగా ఓటింగ్ అయిపోయిన వెంటనే ఎవరు ఓటు వేశారు, ఎవరు ఓటు వేయలేదు, ఉద్యోగస్తులు అందరికీ కూడా ఓటు వేసిన వాళ్ళకే సెలవు ఇవ్వాలి. కానీ ఓటు వేయని వాడికి ఈ ఎసులుబాటు కల్పించి యజమాని నష్టపోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రైవేట్ సంస్థ ప్రొడక్టివిటీ దెబ్బతింటూ ఉంది, అతని ప్రొడక్టివిటీ, అతను డబ్బులు ఇస్తున్నాడు అతనికి, అయినా కూడా నష్టపోతున్నాడు. కాబట్టి ఆ ప్రైవేట్ యాజమాన్యానికి అతను ఓటు వేశాడా లేదా, నేను సమాజం కోసం ఓటిస్తున్నాను, ఫ్రీగా ఓటు వేయడానికి సెలవిస్తున్నాను నేను సమాజం కోసం, కానీ నువ్వు వినియోగించుకోవటం లేదు, నన్ను నష్టపెడుతున్నావు, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా నష్టపెడుతున్నావు. కాబట్టి తప్పనిసరిగా ఓటర్లు ఎవరు వేశారు ఎవరు వేయలేదు అని పబ్లిష్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవది, ఈనాక మీకు ఒక మాట చెప్పాను చూసారా, ఏంటి, ఓటు హక్కే కాదు బాధ్యత. 2 సార్లు కంటిన్యూస్గా ఓటు వేయట్లేదు అనుకోండి, అతను ఓటు తీసేసేయండి. ఎప్పుడైతే మీరు అతను ఓటు తీసేసినాడో అతనికి అప్పుడు తెలుస్తుంది ఆ ఓటు. ఎందుకంటే ఓటును సంపాదించుకోవటం కోసం ఎన్నో దేశాల్లో ఎంతో కృషి చేసి సంపాదించుకున్నారు, ఉద్యమాలు జరిగాయి. అటువంటి ఓటును నీకు సులభంగా ఇస్తూ ఉంటే దాని విలువ తెలుసుకోవటంలా. నీకెందుకు ఉండాలి ఆ ఓటు అంటే, 2 కాన్స్టిట్యూటివ్ ఎలక్షన్స్లో సరైనటువంటి కారణాలు లేకుండా నువ్వు ఓటు వేయకపోయినట్టయితే నీ ఓటు తీసేస్తామనేటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని మనం చూడాలి. లేకపోయినట్లయితే దీన్ని మిస్యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఈ పౌరుల్లో కూడా ఓటు వేసిన వారిని ప్రోత్సహించడం, ఓటు వేయని వారిని శిక్షించడం అనేటువంటి సిస్టమ్ ప్రోత్సహించడానికి కొన్ని దేశాల్లో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు క్రెడిట్ స్కోర్ ఉందండి. క్రెడిట్ స్కోర్ ఏంటిది, అతను బాధ్యత కలిగిన పౌరుడా, నేను అప్పిస్తే తిరిగి డబ్బులు ఇస్తాడా లేదా అన్నది చూసుకోవటం కోసమే కదా క్రెడిట్ స్కోర్. మరి ఒక వ్యక్తి ప్రతి ఎలక్షన్లో ఓటు వేస్తున్నాడంటే అతను బాధ్యత కలిగిన వ్యక్తే కదా. ఆ క్రెడిట్ స్కోర్లో దీన్ని ఒక 10-20 పాయింట్లు పెంచండి. ఓటు వేసినట్టయితే అతను డబ్బులేమి ఇవ్వటంలా అతని యొక్క వ్యక్తిత్వాన్ని మీరు రిఫ్లెక్ట్ చేస్తున్నారు. ఎలాగైతే ఈ బ్యాంక్ లోన్స్ ఇవ్వడానికి సిబిల్ స్కోర్ చూస్తున్నామో అదే తరహాలో అది ఇవ్వచ్చు.
అదేవిధంగా ఇప్పుడు ట్యాక్సేషనే ఉందండి. ఇప్పుడు ఎక్కువ పర్సంటేజ్ కాకపోయినా కనీసం 1-2% రెగ్యులర్గా ఓటు వేస్తున్నప్పుడు వాడికి ఇప్పుడు ఓటు వేసిన దాని యొక్క అది అతను ఒక సర్టిఫికేట్ ఏదైనా తీసుకున్నట్టయితే అది ఉన్నవాడికి 1-2% ఆ నెంబర్ వేసుకొని తగ్గించండి. ఇప్పుడు మామూలుగా మనకి ఏం చేస్తున్నారు, ఒక కోడ్ వస్తుంది, ఏది నేను ఓటీపీ వస్తుంది లేదా కోడ్ వస్తుంది, ఏది రిబేట్ రావాలి అంటే ఒక రిబేట్ ఒక కూపన్ కోడ్ ఉంటుంది, దీనికి ఒక కూపన్ కోడ్ పెట్టండి. ఏది బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఆ రిబేట్ కోడ్ని వాడినట్టయితే తప్పనిసరిగా 1%-2% తగ్గించండి. ఏముంది, మిగిలిన ఏదో ఉపయోగం లేని కారణాలకు నువ్వు రిబేట్ ఇచ్చే బదులు ఇటువంటి వాళ్ళకి ఇస్తే మంచిది కదా. సో ఆ విధంగా రివార్డింగ్ ది పర్సన్ హూ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎలక్షన్స్, పనిషింగ్ ది పర్సన్ హూ ఈజ్ నాట్ ప్రాపర్లీ ఓటింగ్. మనం పలాని పార్టీకి అని అన్నట్ల అసలు అబ్సెంటే అవుతున్నాడు అతను, అందుకని అతనికి ఇవ్వాల్సిన పని లేదు. అది సాధారణంగా మనం ఈ సమాజంలో వాళ్ళు చూసినప్పుడు నోటుతో ఓట్లను కొంటున్నారు. ఈ రెండో పార్శ్వం ఏంటంటే డబ్బులు ఇస్తేనే ఓటేస్తాం అనేటువంటి తీరు కూడా మనకు సమాజంలో ఈ మధ్య పెరుగుతుంది. ఇది సమాజంలో మంచిది కాదు. కానీ కొంతమంది పేదరికంలో ఉండటం వలన అయితేనేమి, కొద్దిగా అంటే సామాజిక బాధ్యత తెలియకపోవటం వలన అయితేనేమి, ఓటు కొనుక్కునే వాళ్ళు వ్యాపార దృష్టితో కొంటున్నారు, వాడు నాకు లాభం చేయడు నష్టమే చేస్తాడు అనేటువంటి దూరదృష్టి లేకపోవటం వలన అయితేనేమి ఈ పనులు చేస్తున్నారు. కానీ అటువంటి శాతం అంటే వాళ్ళందరూ ఓటు వేస్తున్నారు కదా, ఓటు వేయని వాళ్ళ శాతం ఎంత ఉంది? ఇప్పుడు 62% నిన్న తెలంగాణ ఎలక్షన్ తమిళనాడు ఎలక్షన్స్లో వీటిల్లో దేశం మొత్తం మీద మనకు వస్తుంది అంటే 38% మంది ఓటు వేయటం లేదు కదా. 38% మంది గెలుపు ఓటములు ఎంత పర్సెంటేజ్ నిర్ణయిస్తున్నది? ఈ 62 మందిలో 3 పార్టీలు ఉన్నట్లయితే 20 ఓట్లో 25 ఓట్లు వచ్చిన వాడే కదా గెలుస్తున్నాడు. ఓటు వేయని వాళ్ళ సంఖ్య ఎంత ఉంది? 38 మంది ఉన్నారు. ఈ 38 మంది ఎవరినైనా ప్రభావితం చేయగలరు కదా, ఖచ్చితంగానండి. కాబట్టి దాని మీద మనం ఎక్కువగా వరి అయ్యే దానికన్నా అంటే డబ్బులు తీసుకుని ఓటు వేసే వాళ్ళ సంఖ్య కొంత పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా అంతకు మించి ఈ పర్సెంటేజ్ ఉంది. ఏది వెయ్యిని అంటే సరైన క్యాండిడేట్ లేడు, ఎవడు పనికిరాడు, ఇలాంటి ఆలోచనతో. ఉదాహరణకి ఎవడు పనికిరాడని నువ్వు ఓటింగ్ మానేస్తే పనికిరాని వాడే గెలుస్తాడు. ఆ పనికిరాని వాటికి ఎవరు ఓటేస్తున్నాడు? మిగిలిన వాళ్ళు కదా వేస్తున్నారు. వాళ్ళల్లో మంచివాడిని ఎన్నుకుంటారు, చెడ్డవాడు. నువ్వు రిలేటివ్గానన్నా నువ్వు పార్టిసిపేట్ చేస్తే 5 మందిలో కొద్దిగా మెరుగైన మంచి అభ్యర్థిని నువ్వు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల అందులో వరస్ట్ క్యాండిడేట్ వచ్చే అవకాశం ఉంది కదా. కాబట్టి నువ్వు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకపోయినట్లయితే ఎన్నో విధాలుగా నష్టపోతున్నావు. అక్కడ నోటా కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నేను నిన్న జరిగిన ఎలక్షన్స్లో కొన్ని విలేజెస్ బాయ్కాట్ చేసిన ఎలక్షన్స్లో బాయ్కాట్ చేస్తే నువ్వు నీ బాధ్యత నిర్వహించడం. నాగాలాండ్లో జరిగింది. అదే పోయి నోటా ఓటేసావనుకో అంటే ఇంతమంది వ్యక్తులు నిన్ను అందరి పొలిటికల్ క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేశారు అని వచ్చే స్టాటిస్టిక్స్ ఎంత బాగుంటుంది. అసలు వాళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకపోతే వచ్చేటువంటిది ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎప్పుడైతే 100% పెరిగిందో మనం కనీసం కోర్టులోనన్నా ఫైట్ చేసే అవకాశం ఉంది. ఏది ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఎక్కువగా ఓట్లు వచ్చినాయి, నోటా వచ్చినట్లయితే మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించాలని. ఇప్పుడు ఎలా ఉంది? ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలిచిపోతున్నారు, నువ్వు పార్టిసిపేటే చేయటంలా, నోటా ఓట్లు పెంచటంలా. సో ఏ విధంగా నువ్వు ఉపయోగపడుతున్నావు దేశానికి? నీకు నువ్వు ఉపయోగపడటం లేదు, నీ కుటుంబానికి ఉపయోగపడటం లేదు, నీ రాష్ట్రానికి ఉపయోగపడటం లేదు, దేశానికి ఉపయోగపడటం లేదు. నువ్వేదో చేశాను అని ఘనకార్యంగా నువ్వు ఫీల్ అవుతున్నావు. అది చాలా షేమ్ఫుల్ థింగ్. దీనికి ఒక కనెక్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం చాలా ప్రముఖంగా క్లెయిమ్ చేసేది భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ ఇందులో ప్రజాస్వామ్యం ఎంత ఉంది? సార్ చెప్పిన స్టాటిస్టిక్స్ చూసే 100 మంది జనాభాలో 50% ఓటర్లు, అందులో 50% పోలింగ్ అంటే 25 మంది ఎలక్టర్స్ ఓటర్స్, అందులో 4 పార్టీలు డిస్ట్రిబ్యూట్ చేస్తే 5 ఓట్లు వచ్చిన వాడు థంపింగ్ మెజారిటీతో గెలుస్తారు. ఈ మొత్తం రిఫ్లెక్షన్ ఎలా ఉంది అంటే పార్లమెంట్ 542 మంది దాన్ని చూస్తే 2009 పార్లమెంటులో ఉన్న ఎంపీలలో దాదాపు 380 మంది అంటే 71% మంది లెస్ దాన్ 30% ఓటుతో గెలిచారు. చాలా దారుణం. అంటే మొత్తం వాళ్ళు 380 అనేది 2/3 మెజారిటీ. అంటే వాళ్ళు 380 మంది కలిసి ప్రజాస్వామ్యంలో గెలవడానికి మెజారిటీ కూడా అక్కర్లేదని రాజ్యాంగాన్ని మార్చేంత హక్కు వాళ్ళకి వచ్చింది. మన అదృష్టం వాళ్ళందరూ కలిసి మాట్లాడుకోరు కాబట్టి బతికిపోయాం, రైట్? అంటే అంత
ప్యాథటిక్ సిచ్యువేషన్లో ఉన్నాం ఈ వెయ్యకపోవడం అనే దాని మూలంగా ఎవరెవరు గెలుస్తున్నారని. అయితే అదృష్టవశాత్తు అనేక మంది చేస్తున్న కృషి వీటన్నిటి మూలంగా ఆ పర్సంటేజ్ 71 నుంచి 2014 వచ్చేసరికి 41% తగ్గింది. అంటే ఇంకా కావాల్సింది చాలా ఉంది, రైట్? అంటే ఆ అపతి మూలంగా జరుగుతున్న పరిణామాలు ఎలా ఉంటాయంటే ఇట్లా కొన్ని చోట్ల మాకు మా ప్రాంతానికి లేదా మాకు ఫలానా పని చేసి పెడితేనే ఓటేస్తామని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టి మరీ ఓటింగ్కి దూరంగా ఉంటున్నారు. ఫ్లెక్సీలు పెట్టడంలో తప్పులేదు. ప్రజలకు కావాల్సినటువంటి మేనిఫెస్టోను నాయకులకు ఇవ్వచ్చు, అంటే మా ప్రాంతం యొక్క అభివృద్ధికి ఇవి జరగాలి అని. కానీ మేము ఓటు వేయము అనటం మాత్రం కరెక్ట్ కాదు. మీరు ఫ్లెక్సీలు పెట్టండి, మీరు కావాల్సిన డిమాండ్స్ అన్నీ చూపించండి, కానీ ఓటింగ్లో పాల్గొనండి. మీ ఇష్టం వచ్చిన వాడికి ఓటు వేయండి, ఎవరు నచ్చకపోతే నోటాకైనా వేయండి, కానీ మీరు బాధ్యతాయుతమైనటువంటి పౌరులు అన్నది మొత్తానికి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఖచ్చితంగా పాల్గొని తీరాలి. అది అలా చేయాలి. అయితే ఇదే సమయంలో వ్యక్తులు ఆలోచించినట్లయితే 2 రకాలుగా ఆలోచించే వ్యక్తులు కూడా మనకి తారసపడుతూ ఉంటారండి. నా జీవితం నేను బతుకుతున్నాను, నాకు ప్రభుత్వ సాయం ఏం అవసరం లేదు, నేను ఎందుకు ఓటు వేయాలి, ఈ నిర్వీర్యమైన వ్యవస్థలని ఆలోచించే వాళ్ళు కూడా కనపడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని మనం ఏ విధంగా దారిలోకి తీసుకురావచ్చు? అయితే ఇందులో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇట్లా నాకు గవర్నమెంట్ మీద నేను ఆధారపడలేను, మా ఇంటి నుంచి ఆఫీస్కి రోడ్డు ఉంటే బాగుంటుంది, ఇంకా అంతకుమించి నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏం లేదు గవర్నమెంట్ నుంచి, నా బతుకు నేను బతికేస్తున్నాను, నాకేం అవసరం లేదు అనే వాళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం చూసాం. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లోనే 111 జీవో ఉంది. ఒక గవర్నమెంట్ దాన్ని తీసేస్తాను అని చెప్పింది అనుకోండి, అందరూ అటువైపు ఇల్లు కొనుక్కుంటారు, ల్యాండ్స్ కొనుక్కుంటారు, లోన్లు చేస్తారు, ఆ వైపు వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు, అయిపోతుంది. ఆ తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత దాన్ని తీసేస్తున్నాము అని చెప్పింది అనుకోండి, వీళ్ళ ఇంట్రెస్ట్ వీళ్ళకు ఉంటుంది, రైట్? ఎవరు నష్టపోతున్నారు? లైఫ్ లాంగ్ నేను ఆ లోన్ ఈఎంఐ కట్టుకుంటూ ఉండాలి, నా మీద ప్రభుత్వం ప్రభావం ఏం లేదా, ఒక ప్లానింగ్ లేని గవర్నమెంట్ లేకపోతే డైరెక్షన్ లెస్ గవర్నమెంట్ రావడం మూలంగా నేనేం ప్రభావితుడిని కాలేదా అంటే ఖచ్చితంగా అవుతాను. అది నేను గుర్తించలేదు అంతే. ప్రతి వాళ్ళ మీద ప్రభుత్వం యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు రక్షణ వ్యవస్థ ఉంది, నాకు రోజు పోలీస్ అక్కర్లేదు, కానీ పోలీసు ఉన్నాడు కాబట్టి దొంగ మా సందులోకి రావట్లేదు, నాకేమి ఉపయోగం లేదు కదా గవర్నమెంట్ నుంచి అంటే అట్లా కుదరదు. అది సామాజికంగా జరిగే సేవలు ఏవైతే ఉన్నాయో ప్రతి పౌరుడు వాటిని పొందుతూ ఉంటాడు, గుర్తించాడా లేదా అనేదే సమస్య. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నాకేం జరగట్లేదు అనుకుంటున్నారు మీరు. కొన్ని స్టేట్స్లో నువ్వు ఏం తప్పు చేయకపోయినా పోలీసు నిన్ను ఏదో కేసు పెట్టి నిన్ను బుక్ చేస్తున్నాడు అనుకో, నువ్వు నాకేం సంబంధం లేదనుకున్నావు, కానీ ఆ వచ్చినటువంటి వ్యక్తి ఏదో కొన్ని కారణాల వల్ల చూపించి నేను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు అనుకోండి, అంటే ఇప్పుడు నువ్వు అతను నేను ప్రభావితం చేస్తున్నట్ట లేనట్ట. తర్వాత ప్రతి ఒక్కరం మనం ట్యాక్స్ కడుతున్నామా? ఇప్పుడు సరే అంటే నాకేం పర్వాలేదు అనుకున్న వ్యక్తి కనీసం 1 లక్ష రూపాయల ఆదాయం ఉంటుంది, అంటే కనీసం అతను 33% ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటాడు, తర్వాత జిఎస్టీ కింద 18% కడుతూ ఉంటాడు, ఇంకా రకరకాలైన ట్యాక్సులతో చూసినట్లయితే 65% ట్యాక్సుల రూపంలోనే కట్టేటువంటి అవకాశం ఉంది. అంటే తన సంపాదనలో 360 రోజులు తాను పనిచేసిన దాంట్లో దాదాపు 200 రోజులు సంపాదించినటువంటి సంపాదనను ట్యాక్స్ రూపంలో నువ్వు కడుతున్నావు ప్రభుత్వానికి. అది ఎలా ఖర్చు పెడుతుంది అని ఆలోచించవలసిన అవసరం లేదా? నువ్వు 10 రూపాయలు ఒక వ్యక్తికి ఇస్తే ఆ ఇచ్చిన వ్యక్తి దాన్ని మిస్యూజ్ చేస్తున్నాడా, సరియాగా వినియోగిస్తున్నాడా అని ఆలోచించవలసినటువంటి, అంటే ఏంటి, అతను నువ్వు ఇచ్చిన డబ్బును మిస్యూజ్ చేస్తున్నట్టయితే అపాత్రదానం అవ్వదా? అది అంటే మన సమాజంలో మన నైతిక బాధ్యతల్లో అపాత్రదానం చాలా చెడ్డది. అంటే నేను ఇచ్చినటువంటి ట్యాక్స్ను ఏ ప్రభుత్వం అయితే మిస్యూజ్ చేస్తూ ఉందో వాడికి నేను ప్రోత్సహించినట్టయితే సమాజం పాడైపోతుంది. కాబట్టి నాకేం జరగటం లేదు అని నువ్వు అనుకోక్కర్లా. ఎందుకంటే ఈరోజు నువ్వు బాగుండొచ్చు, రేపు నీ పిల్లలు, వాళ్ళ స్కూల్స్, వాళ్ళ ప్రొటెక్షను, మరి మిగిలినవి నువ్వు రోడ్లో పోతూ ఉంటే నీకు ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఏంటి? రాఘవేంద్రరావు గారు చెప్పినట్టుగా దేశం యొక్క, ఇప్పుడు ఉదాహరణకి సైనికుడు కూడా నా జీతం నాకు వస్తుంది, నేను యుద్ధంలో ఫైట్ చేస్తే ఎంత, ఫైట్ చేయకపోతే ఎంత అనుకున్నాడు అనుకో, ఏమైంది నీకు? అట్లానే ఒక డాక్టర్ నా జీతం నాకు వస్తుంది, వాడికి వైద్యం నేను సరిగా చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అని ఒక నిర్లిప్తతో ఉన్నాడు అనుకోండి, నీ ఆరోగ్యం ఏమైపోతుంది? కాబట్టి సామాజిక బాధ్యతను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. ప్రతి పౌరుడిగా మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, మనకు నష్టం జరగకుండా ఉండేటట్టుగానే మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఈ అంశాలని మీరు నిర్వహించేటువంటి అవేర్నెస్ క్యాంప్స్లో
పిల్లలకి వాళ్ళు అడిగిన ప్రశ్నల ద్వారా కానీ ఇంకా వివిధ రూపాల్లో మేము ఆ క్వశ్చన్ ఆన్సర్స్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళు ఏ విధమైన ఆలోచనలు మీతో మేము మాట్లాడేటప్పుడు చాలా ప్రభావితం అవుతారండి. మన దేశంలో ఉన్న విషయం ఏంటంటే ప్రభావితం అవుతారు, కానీ ఆ ప్రభావితమైనటువంటి విషయం వాళ్ళ మీద ఎంతకాలం పనిచేస్తుంది, సమాజంలోకి వెళ్ళిన తర్వాత మిగిలిన వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది. క్యారీ ఆన్ అవ్వాలి. మిగిలిన ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఏం పర్వాలేదులేవా మీ గురువుగారు ఏదో చెప్తూ ఉంటాడు, ఆయనకేం పని లేదు, అట్లా ఉంటుంది. మాట్లాడుకునేటప్పుడు సహజంగా సీరియస్నెస్ తక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తికి విచక్షణ, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, అంటే మీరు చదవని వాడగ్నుండకు చదివిన సదసద్ వివేక చతురత కలుగున అన్నారు కదా. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి చదువుకుంటాడో, చదువుకున్నటువంటి వ్యక్తికి మిగిలిన వాళ్ళకన్నా ఈ హ్యాస్ మోర్ ఇన్ఫర్మేషన్, హయ్యర్ కెపాసిటీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, రైట్ అండ్ రాంగ్. అటువంటిది అతను వినియోగించుకోవటం లేదు అంటే చదువు పొంది, సమాజం వలన చదువు పొంది, చాలా కన్సెషనల్ రేట్లో చదువు పొంది ఇది ఆ బాధ్యత నిర్వహించకుండా ఉన్నాడు అంటే ఎంత పొరపాటు చేస్తున్నాడు చూడండి. ఎందుకంటే ఏ జ్ఞానం లేనివాడు ఏదో తప్పు చేశాడు అంటే పర్వాలేదు, అన్నీ ఉండి మనం తప్పు చేస్తున్నామంటే ఇది చాలా శోచనీయమైన విషయము. అది మనం తప్పకుండా ఆలోచించాలి. అంటే ఓటు వెయ్యకపోవడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన అంశాల ప్రాతిపదికన చూస్తే నిస్సందేహంగా నేరమే. నేరమే, తప్పు కాదు, నేరం. ఇంకా ఓటు వెయ్యనటువంటి యూత్ కావచ్చు, ఇతరత్ర సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వీళ్ళందరినీ ఏ విధంగా మనం ఓటు వేయడానికి ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకురావాలనేటువంటి అనేక అంశాలు చర్చించే ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణలో కూడా చాలా సంస్కరణ రావాల్సి ఉంది కదా. వాటి గురించి మీరు చేసినటువంటి ప్రతిపాదనలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఉదాహరణకి నోటా అన్నదానికి కూడా ఒకప్పుడు లెట్స్ ఓట్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఎందుకంటే చాలామంది ఎవరూ సరైనటువంటి వాళ్ళు లేరు, మరి అలాంటప్పుడు ఎట్లా చేస్తామో ఏమిటి అని. రెండవది ఇప్పుడు మీకు సూచన చేశాము, ఏమిటి అంటే ఓటు వేయకపోయినట్లయితే, ఓటు ఎవరు అయితే వేశారో వాళ్ళ యొక్క లిస్ట్ పబ్లిష్ కావాలి. ఎవరు ఓటు వేసిన వాడికే హాలిడే ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే ఓటింగ్లో పాల్గొంటూ ఉంటారో వాళ్ళకి ఏదైనా కొన్ని బెనిఫిట్స్, అంటే రాజ్యాంగ రీత్యా తప్పు లేనటువంటి కొన్ని బెనిఫిట్స్ని మనం సూచనప్రాయంగా మనం ఏదైతే సూచన చేస్తున్నామో వాటిని సరిగా స్టడీ చేసి ఎక్కువ నష్టం లేకుండా కొంత ప్రోత్సాహకాలు, ఒక సర్టిఫికెట్ ఇవ్వటము, ఇంకో విధంగా చేయటము, ఏదో ఒక విధంగా ఒక ట్రైన్ రిజర్వేషన్లోనైనా కూడా ఆ సర్టిఫికెట్ ఇచ్చిన వాడికి ఫస్ట్ ఇవ్వండి, ఇద్దరికి ఒకే సీట్ ఉంది, ఈ బాధ్యత ఉన్నటువంటి వాడిని మీరు ముందు గౌరవించండి, ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే ఇద్దరు సమానమైనటువంటి స్థితిలో ఒకదానికి పోటీ పడుతున్నప్పుడు ఈ వ్యక్తికి ఇవ్వండి, మీరు ఏదో ఒక విధంగా ప్రోత్సాహం ఇవ్వండి. కాబట్టి ఎన్నికల కమిషను తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. ఒకటి, ఆధార్తో లింక్ చేయాలి. ఆధార్తో లింక్ చేస్తే చాలా రాంగ్ ఓట్స్ అనేవి తొలగిపోతాయి. రెండవది ఏమిటిది, కొన్ని బెనిఫిట్స్ ఏమైనా ఉంటే, స్కోప్ ఉంటే ఇవ్వటం అందరికీ సమానంగా. మూడవది ఏమిటిది, పనిష్మెంట్ కూడా ఉండటం. ఈ రకంగా మనం చేసుకుంటూ పోయినట్టు ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అన్నాను చూసారా. ఈ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఎన్నికల కమిషన్ చేయగలిగింది కాదు, ఇది పార్లమెంటే చేయాలి. వాళ్ళకు కూడాను ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లో ఇంత డబ్బు ప్రభావం ఎందుకు వస్తుంది అంటే, ఒక్క ఓటుతో నేను ఓడిపోతే చాలా నష్టపోతాను కదా, అందుకని ప్రతి ఓటును ఏదో ఒక విధంగా పొందాలని చూస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే 20 ఓట్లు వస్తే ఎంత, రాకపోతే ఎంత, నన్ను తప్పనిసరిగా ఎన్నుకునేవాడు వెన్నుకుంటాడు. కాబట్టి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉంటే రాజకీయ పార్టీల్లో కూడా ఒక నీతి, ధర్మము, ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారు, రాజకీయ పార్టీల మధ్యలో ఉండేటువంటి పోటీ చాలా అనైతికంగా ఉంది. ఆ అనైతికమైనటువంటి దాంట్లో నుంచి వాళ్ళు నైతికంగా రావడానికి అవకాశం ఉంది. మంచి వ్యక్తులు ఎన్నుకోబడటానికి అవకాశం ఉంది. డబ్బు ప్రభావం ఏమాత్రం ఎన్నికల మీద ఉండకూడదు. డబ్బు ప్రభావం ఉన్నట్లయితే ఎన్నికలు వ్యాపారం అవుతాయి. ఎన్నికలు వ్యాపారం అయితే దీనివల్ల ఇంతకన్నా క్యాపిటలిస్టు తయారవ్వడానికి ఇంకా వేరే అవస్థ ఒక్కర్లా. ఎందుకంటే ఇంత ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేసేటప్పుడు ఎన్నో చోట్ల ఎన్నో ప్రయోజనాలు వాళ్ళు కల్పించుకుంటారు. కాబట్టి ఇది ఆర్థికంగా ఇంత ఖర్చుతో కూడిన వ్యవస్థగా ఉండకూడదు. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ లాంటిది రావాలి. ఆధార్తో లింక్ అవ్వాలి. మన సెక్యూరిటీ ఏదైనా నష్టం వస్తూ ఉంటే ఆధార్ యొక్క డేటాను సెక్యూరిటీ నష్టం లేకుండా ఉండేటట్టుగా చూడాలి, కానీ ఇంకో విధంగా చూడకూడదు. మనం అది పెంపొందించాలి, కానీ ఆధార్తో లింక్ చేయటాన్ని మనము ఇచ్చేయకూడదు. కాబట్టి ఓటింగ్ అన్నది సరైన వ్యక్తికే రావాలి. అతను సరిగా వినియోగించుకోకపోయినట్లయితే ఓటు తీసేయబడాలి. ఓటు హాలిడే తీసుకుని అతనికి మానేసినట్లయితే అతని జీతం కట్ కావాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఇవన్నీ.
మీరు ఇప్పుడు ఎన్నో విధాలైనటువంటి సంస్కరణలు ప్రతిపాదించారు కదండి. మీరు విదేశాల్లో ఉన్నటువంటి ఎన్నికల సిస్టమ్ని కూడా పరిశీలించే ఉంటారు. అక్కడ ఇప్పుడు అమెరికా కావచ్చు, లేకపోతే ఇతరత్ర అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రకమైనటువంటి సంస్కరణలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయా? అవి వాటి మీద ఏమన్నా మీ పరిశీలన? ఇప్పుడు మీకు చెప్పాను, కొన్ని దేశాల్లో ఇది బెనిఫిట్స్ కొద్దిగా కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ చాలా దేశాల్లో ఓటింగ్ పర్సంటేజ్ అర్బన్ పీపుల్లో, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళలో ఈ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. అన్ని దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి ఈ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ కోసం. కొన్ని దేశాల్లో అంటే బాధ్యత కలిగిన పౌరులున్న దేశాల్లో సహజంగానే ఉంటుంది బాగానే. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. చాలా దేశాలు బ్యాడ్ పొలిటీషియన్స్ ఆర్ ఎలెక్టెడ్ బై దోస్ వైజ్ పీపుల్ హూ డు నాట్ ఓట్. ది సైలెన్స్ ఆఫ్ వైజ్ పీపుల్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ది వైలెన్స్ ఆఫ్ బ్యాడ్. ధన్యవాదాలు సార్. ఒక బాధ్యత గల ఓటర్లను తయారు చేసి ఒక నిర్మాణాత్మకమైన ప్రజాస్వామ్య వ్యవస్థను తయారు చేయాలన్నటువంటి మీ లెట్స్ ఓట్ సంస్థ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలని, మనం భావితరాలని ఇలాగ బాధ్యతగా తయారు చేసుకోవాలనేటువంటి మీ తపన నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు.